ఇప్పుడు మనమైతే వైజాగ్ కొన్ని వెళ్ళిపోతున్నాం. కార్లో అయితే వచ్చేసినాం. కార్ అయితే చేసింది మనలో ఇంకా సైడ్ చేస్తారు మొత్తం. ఇప్పుడు కూడా ఎట్లా అవుతాడు వచ్చి ఇప్పుడు ఎడిగిపోతున్నా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. వైజాగ్ కాలనీ బాయ్, వైజాగ్ కాలనీ. వైజాగ్ కాలనీ నుంచి బంబోలే శివయ్య దర్శనానికి పోతాం. శివయ్య దర్శనమా? చెప్పేమన్నా హాయ్ ఎవరికి? సునీల్ భాయ్ ఆఫీషియల్ సునీల్ భాయ్ ఫాలోవర్స్ కి అందరికి హాయ్ అన్నా. ఎడిగిపోతున్నాం అన్నా. గోయింగ్ టు వైజాగ్ కాలనీ. వైజాగ్ కాలనీ అసలు అనుకోలే, సాయంత్రంకి సాయంత్రం మొత్తం అనుకోకుండా వెళ్ళిపోయినాం. మేము అన్ని తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏడికి ఇప్పుడు బిర్యానీ మా కోసం అన్న బిర్యానీ తీసుకొచ్చిండు. ఏం బిర్యానీ బాయ్ అది? చికెన్ బిర్యానీ నాకు పెట్టు, నేను 12 తర్వాత సోమవారం కదా. ఎలా ముక్కల్లో ఓన్లీ రైస్ తినేసి భయ్యా ప్లేట్లు తీసుకోవాలి అన్న. ఇంకేమో ఆయనకి గుడి 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 ఏడుందంటే చెప్పానా? 10 నిమిషాలు ఉంది చెప్తుండు. అన్నా అంటేనే ఉన్నానంటూనే మాట ఉంటుంది. ఇప్పటికైనా ఏంటి అవురా ఫోన్ చేయొకసారి. అరే ఇలా ఇలా ఇడబి లైట్ బంద్ చేస్తారు. ఓ కుల్లో ఉంది, మా కారేమో ఆడుంది, మేమేమో ఈడున్నాం. ఇగో ఈడేమో ఈడున్నాడు. ఇంకేం చేస్తున్నావు ఇంకా అర్థమైతే లేదు. ఏం చేస్తున్నావు దుర్గాప్రసాద్? అర్థమైతేలే బాయ్, నువ్వు లైట్లు ఓపెన్ చేసుకొని లోపలికి పోతే లైట్ పని చేసుకుంటుంది. ఏమన్నా ఫోన్ చేసి సంతకు ఫోన్ చేయి. మరి ఇంత దూరం ఫోన్ చేయి. ఇగో చూడండి మేము రోడ్డు మీద వచ్చేసి రోడ్డు చూసుకో. వెళ్ళాను అతనే చేతనా కదా అనుకో నీకు భయం అనిపిస్తూ అట్లా. ఏముంది ముంగా ఏముంది మురుకులు తీసుకోరా అప్పటిదాకా తిందాం. కడుపులో అవసరం ఉంటుంది. అదృష్టం మంచి రెడ్ మురుకులు తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నావు? ఏం దొరుకుతలేదు ఇది తప్ప. ఇది దొరుకుడే అదృష్టమే. చలో ఇచ్చేసిన పైసలు నాడు. సోమవారం శివన్ పాటలు పెట్టు. ఏంటి సోమవారం శివుని పాటలు పెట్టాలా? మంగళవారం ఏం పాటలు పెట్టారా? రే మంగళవారం జయ హనుమాన్. నవరి గజలు ఎత్తుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను రాత్రి అయితే మనం వీడియో చేయలేము, ఎందుకంటే అందరూ మస్తు వండుకోరు మన వాళ్ళు. మనమైతే వచ్చేసినాం. ఇప్పుడే లేచిన మన ఫోటోలు దిగుతారు. మన ఫోటోలు దిగుతారు. మనం మెయిన్ స్పాట్ కాడికి అయితే రాలేము ఇంకా. ఇది మా కారు. దర్శనం చేసుకుని వచ్చినాం అందరం గుడగుడ. నాకు ఒక గన్ను ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? ఇగో అదే వైజాగ్ కాలనీ. నేను అప్పుడే ఫోటోలు దిగుతుండే పొద్దున్న ఇంటికి. టైం అయితే టైమా 6:30. ఆ బోట్లో సుమ్మ చాలే పోదామా? బోట్ వద్దు, ఆ ఫోటోనే దింపుతుంది కళాకార్. ఇప్పుడు బాయ్. అరే
అయిపోతుంది రే మైక్ తీసి మొత్తం అల్జల్ చేద్దాం. చేపల కిలో మొత్తం తక్కువ రేటు మొత్తం మనదేది. మొత్తం వైజాగ్ మన పేరు చెప్పు మొత్తం ఫ్రీ డిస్కౌంట్ లేదు మనోడు మైక్ తీసుకో అన్నాడు కాబట్టి మైక్ తీసుకున్నాం మనం. చెప్తున్నాగా మొత్తం ఇగో ఎంట్రీ ఇస్తున్నాం ఇప్పుడు లోపలికి. మా సంతుబాయ్ మొత్తం స్పాన్సరు. కానీ చూడండి ఆడ ఇంకా మీకు ఎట్లా ఉంటావు మొత్తం బోట్లకు ఎక్కిన తర్వాత అల్జల్ ఉంటుంది మొత్తం. నిజం చెప్తున్నాంగా. కానీ బోట్లకు ఎక్కిన తర్వాత రంగం ఎక్కి మా సంతాన్ని ఆ రంగం ఎక్కుతాడు. అందరు చూద్దరు. చలో లెట్స్ వెయిట్ టు సీ. లోపల ఇప్పుడు మనం చేపలు చూడు ఎట్లా మాట్లాడదాం. ఇగో బయట ఇగో ఈడ అప్పుడే స్టార్ట్ అయింది చూడండి. చేపలు పట్టుండ్రు. చేపలు అయితే మొత్తం అందరు ఆంటీలు అందరు ఉన్నారు. బాసాలు దోముతుండ్రు. లే వాళ్ళు బాసాలు దోముతుండ్రు. మధ్యలో మస్తు మంది ఉన్నారు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు. చూద్దాం ఎట్లుంటాయి మొత్తం రేట్లు. చేపలు అయితే ఆర్డరింగ్ అయితే పోతున్నాం. చేపలు ఇప్పుడు ఒక్క చేప ఎట్లా ఉండాలంటే ఉండాలి. పెద్ద అంటే ఇంత ఉండాలా? సొరచాప వాటి సొరచాప దగ్గర ఉన్నామో ఒక చేప ఉంది. ఏమంటే నీకోసం ఇస్తా. ఇప్పుడు నీకు రొయ్య కాదు కొర్రమీన్ ఉంది. కొర్రమీన్ కాకా ఉన్నాడు. చేపలు ఉన్నాయా? చేపలు ఉన్నాయా? మనం కాకా కొడుతున్నామా? ఒకసారి వచ్చినాం. ఇదే సంవత్సరం కింద. ఇంత మంది వచ్చేసినాం మేము. పని అయితేనే తిండదు. చిన్న చేప పెద్ద చేప చెయ్యి జారి చేపలు అయితే ఏం చేస్తున్నావు చూడాలి. పట్టుకున్నా కిలో చేప సిన్నోడా చేపల కాలం. బొచ్చు లేకపోతే రవ్వ తీసుకోరు. రవ్వ కర్రీ అని బాగానే ఉంటుంది. బొచ్చు 2 కిలోలు కావా? చేపల పులుసు, చేపల ఫ్రై, చికెన్ ఉంది. అరే అయితే ఈడప్పుడైతే తినడానికి వచ్చేసినాం. మన బురాన్ బాయ్స్ వచ్చింది. ఇల్లు వింటలేరు మమ్మల్ని చూస్తారు. కాల్స్ వస్తాయి కానీ మన ఇద్దరు అక్కడ ఇగో మా సెక్యూరిటీలు ఆడ ఇద్దరు ఈడొక్కడు. ఇంకా ఇద్దరు ఏం చేస్తారో చూద్దాం మనం. ఒకడు కార్ రాదు కానీ కార్ నడిపిద్దామని కార్ తల మంది. బాయ్ అయితే వండుకుండు. ఈ బాయ్ వండుకుండు. ఈ బాయ్ వండుకుంటుండు. మనమే ఒకళ్ళు లేచినాం. బాయ్ మొత్తం ఈ బాయుడు ఆడిపోయిండు. ఇప్పుడు వెళ్తున్నాం. ఎన్ని గంటలకు వెళ్దాం బాయ్? వెళ్తున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనం మస్తు ఎంజాయ్ అయిపోయింది. బాయ్ ముందు జాగ్రత్త చూసినావా? బాయ్ అయితే పట్టుకుండు. సంతుబాయ్ వెళ్దామా? రాత్రి అయితే నిద్ర లేదు. అట్లా అని చెప్పి మస్తు తిని అనుకున్నాం మేము. అరే ఊకరా నాయన, ఏంద్రా నాయన, వర్షం వస్తలేదు. ఇగో వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. చెప్పిన 2 గంటల వర్షం ఆడగాదు ఈడ చూడు. ఇప్పుడు ఆడ నుంచి ఎట్లా పట్టుకొని వస్తుందో వర్షము. ఈ వెదర్ ఇక్కడ ఈ అవసరానికి ఎమర్జెన్సీ. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఫుల్ అనుకున్నానండి. వాయ్
వెళ్దామా అది ఇట్లా అంటాడు ఖాళీ ఇట్లా 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 పోతాడు అరే ఎక్కువ రాబోయే వద్దు దుర్గా వద్దు రాబోయే ఎక్కువ అరే ఎక్కువ రాబోయే కూర్చొని పండుకున్నావుగా మధ్యలో అప్పటి నుంచి మధ్యలో కూర్చో అరే నాకు సంబంధం రాత్రి అంతా కార్లు ఎవరు పండుకుంటే ఆడే మధ్యలో కూర్చోవాలి సరే సరే ఓకే బ్రో డన్ గరుస్తాయని చెప్పి భయపడుకుంటా బయట పండుకున్నాం రా చలో మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం లేదు మాకు కార్తీకనా ఈడు ఇప్పుడు ఒక పోరి సొంతం అంటూ నాకెవరు బాయ్ నీకు ఎట్లా ఎంజాయ్ అయింది బాయ్ నీకు బాయ్ మంచిగా అయింది బాయ్ అంటే అంత అప్పుడు అన్నంత ఎంజాయ్ ఈసారి ఏం లేదు అప్పుడులా మేము వచ్చినప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం కానీ ఇప్పుడు అప్పుడైతే మనం ఏంటంటే ఆపన ఇలా ఎంజాయ్ చేసినండి అప్పుడు సిస్టర్ సిస్టర్ అమ్మా చెల్లమ్మ ఇట్లా కొట్టు ఇట్లా రైట్ కొట్టు అన్న నువ్వు ఇట్లా కొట్టానా అన్న ఇట్లా ఇట్లా కొట్టు ఇట్లా రైట్ కొట్టు అన్న నువ్వు ఇట్లా కొట్టానా అన్న ఇట్లా కొట్టానా అటు సైడ్ ఇట్లా 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 కొట్టు ఇట్లా అన్న నువ్వు ఇట్లా కొట్టానా బాయ్ అని చెప్పేసి ఒక పో నువ్వు స్కూల్ కి పోవాలి స్కూల్ కి ఓ మంచి చదువుకో పొద్దున్నైతే మా ముంగట ఉల్లిగడ్డలు కోసుకొని ఉన్న స్కూల్ నుంచి వచ్చిందంట చలో బాయ్ చెల్లమ్మ అంటే చెల్లమ్మ మోర అంటే అలా మమ్మీ మాకు చేపలు వండి పెట్టింది అనమాట అంటే చాలా మంచిగా వండుతుంది అలా డాక్టర్ బాయ్ అన్నమాట సునీల్ బాయ్ ఏమేమి మాట్లాడుతుండు మొత్తం గుర్తు పెట్టుకొని బాయ్ మీరు నిజం చెప్తున్నా రేపు పొద్దున మాట్లాడు సునీల్ అన్నతో కట్ట ఏమైంది బాయ్ శివబాయ్ ఓ లక్ష్మమ్మ పోయిస్తాలే అమ్మా ఇంటికాడికి వచ్చేసినాం మర్చిపోతాడా ఇది బాయ్ది అరే నువ్వు చూడు అరే లెన్స్ అవన్నీ ఉన్నాయి లేవు ఫస్ట్ ఉన్నాయి ఉన్నాయి మైక్ లో ఉన్నాయి. ముంగట ఉన్నాయి చూడు నీ చెడ్డి పని తీసుకున్నావా పోదాం మనం ఇట్లా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మళ్ళప్పుడు కలుద్దాం మనం మళ్ళప్పుడు మన ములాఖాత్ మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఏది ఫోన్ లేదురా ఫస్ట్ అరే బ్యాగ్ ఏదిరా ఫోన్ లేవట్టుడు పెద్ద మాట బ్యాగ్ ఏది ఫస్ట్ ఇది ఆదా అది దుర్గా ప్రసాద్ మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం రాబీ అన్నా నువ్వు ఫోన్ లేపన్నా చాలు ఇంకేం లేదు ఎప్పుడు ఫోన్ లేపు తప్పదు కదా బాయ్ అయితే సంవత్సరానికి ఒకసారి కలుస్తాడు లాస్ట్ టైం కలిసినట్టు మళ్ళీ ఇప్పుడు కలిసిండు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026 శివన్న పెళ్లి అయిపోతే తప్ప నాకు శివన్న పెళ్లిలో కలవాలి మళ్ళా లే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏది మళ్ళా పెళ్లికి రాదు ఉగాది ఎప్పుడు ఉగాదికి ఏడా రైట్ అన్నా నాకు పంపి ఫస్ట్ రైట్ బాయ్ మళ్ళీ కలుద్దాం రైట్ కలుద్దాం మళ్ళా ఇప్పుడైతే ఏంటంటే అందరూ ఒక ఇంటికి అలా వెళ్ళిపోయినాం మన ఇంటికి మనం అయిపోయినాం మనం మస్తు టైర్డ్ అయిపోయినా నేనైతే ఎందుకంటే మధ్యలో నేను వీడియో చేద్దాం అనుకున్నా ఏంటంటే మధ్యలో ఫోన్లో ఛార్జింగ్ లేకుండే ఇంకోటి నా ఫోన్లో ఛార్జింగ్ ఎక్కుతలేదు అట్లా చార్జీ పెడితే ఎక్కుతలేదు అట్లా అని చెప్పేసి నేను లేదు మంచికి వీడియో సో ఈ వీడియో అయితే ఇప్పట్లో ఎండైతే చేసేస్తున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ రైట్ ఓకే రైట్ బాయ్ బాయ్ రైట్